హాస్పిటల్లో హార్ట్అటాక్తో బాధపడుతున్న విషయం గౌతమ్కి తెలిసిన తర్వాత ఈలోపు బెనర్జీ కారులో వెళ్తూ ఉంటాడు బాక్స్ తీసుకొని. ఈలోపు మీరా చూసి ఇక వెంటనే బెనర్జీ అదిగో కార్లో పోతున్నా సార్ అని చెప్పేసరికి వెంటనే గౌతమ్ కార్ తీసుకొని బెనర్జీ కార్ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. అలా కార్ వెనకాల ఫాలో అవుతుండగా బెనర్జీ పక్కన కూర్చున్న అతను అన్ఎక్స్పెక్టెడ్గా ఆ మిర్రర్లో నుంచి చూస్తారు. అసలు ఎవరో మన వెనకాల ఫాలో అవుతున్నారన్న అని చెప్పేసి అంటుండగా ఈలోపు బెనర్జీ వెనక్కి తిరిగి చూసరికి గౌతమ్ ఆ గౌతమ్ అహల్య ఈ బాక్స్ కోసం అని చెప్పేసి మన వెనకాల ఫాలో అవుతున్నారా, ఇది కనుక వాడి చేతిలో పడితే మనల్ని చావు కొట్టి పోలీసులకు పట్టిస్తారా, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఓవర్ స్పీడ్ని పెంచేస్తాడు బెనర్జీ. ఇక బెనర్జీ కారు వెనకాల గౌతమ్ కారు కూడా ఓవర్ స్పీడ్ పెంచి వెంటనే బెనర్జీ వెనకాలనే గౌతమ్ కూడా ఇంత స్పీడ్లో కార్ను డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో బెనర్జీ ఒక గల్లీ వస్తుంది. ఆ గల్లీ నుంచి బెనర్జీ ఆ కార్ను ఇక అటు టర్నింగ్ చేసేసరికి బెనర్జీ గారు కనిపించదు. వెంటనే గౌతమ్ అక్కడ కార్ స్టాప్ చేసి చూసేసరికి బెనర్జీ కారు కనిపించేసరికి ఖచ్చితంగా ఇటువైపునే వెళ్ళాలి, ఎలాగైనా సరే గౌతమ్ గారు పట్టుకోవాలంటుండగా లేదు లేదు స్ట్రేట్గా వెళ్ళాడు, వాడిని అలా వెళ్తేనే పట్టుకుంటామని చెప్పేసి అతిథి అంటూ ఉంటుంది. ఇక ఆ సమయంలో ఖచ్చితంగా ఇటే వెళ్ళాడు, వాడిని పట్టుకోవాలంటే ఇదే స్టేట్ అని చెప్పేసి అతిథి చెప్పినట్టు గౌతమ్ అదే స్ట్రేట్గా వెళ్తుండగా ఆ కారు ఎక్కడా కనిపించదు. నా మనసు చెప్తుంది గౌతమ్ గారు ఆ బెనర్జీ గారు కారు ఖచ్చితంగా అదే సందు నుంచి వెళ్తుంది, ఎందుకంటే స్ట్రేట్గా వెళ్తే ఇది ఒకటే దారి ఉంటుంది, వాడు ఖచ్చితంగా అదే దారిని వెళ్తారని చెప్పేసి ఇక అహల్య మాటలు విని వెంటనే మళ్ళీ రిటర్న్ కారు తీసుకొని ఆ సందు నుంచి వెళ్ళేసరికి నిజంగానే బెనర్జీ కారు కనబడుతుంది. బెనర్జీ కారు కనబడేసరికి ఓవర్ స్పీడ్న వెళ్ళి బెనర్జీని వెంటనే కారు అడ్డం పెట్టి పట్టుకుంటాడు. పట్టుకున్న సమయంలో బెనర్జీ అందులో కారులో ఉండడు, వేరే అతను ఉంటాడు. ఇక వెంటనే కాలర్ పట్టుకొని లాక్కెళ్ళేసరికి వెంటనే ఎవరు సార్ మీరు ఎవరని చెప్పేసి అడుగుతుండగా ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, బెనర్జీ గారు ఏదంటే బెనర్జీ ఎవరు సార్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా బెనర్జీ ఆ కారు వెనకాలే ఉంటాడు. ఈలోపు అతిథి ఇది కావాలని చెప్తుందా, అసలు ఇందాక మీరా చూసింది కదా అందులో ఉంది బెనర్జీ అని చెప్పేసి ఇంతసేపటి దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చింది, కానీ వెనుక ముందు చూసుకోకుండా వాడు బెనర్జీ అని చెప్పేసి అన్నవే. లేదతిథి నేను చూసింది నా కళ్ళారా చెప్తుంది, నేను బెనర్జీనే చూశాను, డ్రైవింగ్ చేసింది బెనర్జీ అని అంటుండగా ఏంటి మేడం అసలు ఎవరి కారు తీసుకొని ఎవరి కారులో నుంచో చూసి బెనర్జీ అంటున్నారు, అసలు నా పేరు బెనర్జీ కాదు, మీరు చూసింది ఎవరిని చూసి ఎవరన్నారు, లేదు ఇది బెనర్జీ కాదు, నేను డ్రైవింగ్ చేసింది బెనర్జీనే చూశాను. ఇక నీ ఓవర్ రియాక్షన్ ఆపేస్తావా గౌతమ్, దీని మాటల వల్ల అక్కడ అంకుల్కి ఏదైనా జరిగితే పెద్ద ప్రాబ్లం, దీనంతటి కారణం దీని కాబట్టి వెంటనే పోలీసులో పట్టిస్తే కేసు మొత్తం సొల్యూషన్కి దొరికిపోతుంది, ఆ బెనర్జీ గారు ఎక్కడున్నా సరే దొరికిపోతాడు అనే విధంగా అతిథి అంటూ ఉంటుంది. కానీ బెనర్జీ కారు వెనకాల ఉంటాడు కదా, ఖచ్చితంగా ఇందులో ఉన్నాడు అని చెప్పేసి ఈ విధంగా కంగారు పడుతుండగా ఇక్కడ లేదు కదా మీరా గారు, మరి ఉంటే కనిపించాలి కదా అని ఈ విధంగా అంటుండగా అప్పుడు ఆ డ్రైవింగ్ చేసిన అతను ఉంటాడు కదా, తడబడుతూ కంగారు పడుతూ ఉంటాడు, అందులోనే బాక్స్ ఉండిపోతుంది. కాకపోతే ఆగంతో బెనర్జీ వెనకాల సీటు వెనకాల దాచుకుంటాడు. సీటు ముంగట బెనర్జీ కూర్చున్న పక్కకు ఆ బాక్స్ ఉంటుంది. ఒక్కసారిగా డ్రైవింగ్ చేసిన అతను ఆ బాక్స్ని చూసి వీళ్ళు కనుక ఈ బాక్స్ చూసానంటే నిజం బయటపడుతుంది, ఇప్పుడు బెనర్జీ ఇక్కడ ఉన్నాడు అన్న ఇక్కడ ఉన్నాడని తెలిసిపోతుంది అని కంగారు పడుతుండగా వెంటనే ఇక మీరా మాట్లాడుకుంటూ బెనర్జీ ఇక్కడే ఉంటాడని చెప్పేసేసరికి బాక్స్ని చూసి గుర్తుపడుతుంది. అదిగో గౌతమ్ గారు బాక్స్ అదే అని చెప్పేసేసరికి ఇక వెంటనే ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీ నుంచి అంటే డోర్ నుంచి చేపెట్టేసరికి ఏం చేస్తున్నారు, ఆ బాక్స్ నాది, అది నాది అని చెప్పేసి డ్రైవింగ్ చేసే అతను లాక్కుంటాడు. ఆ బాక్సు బెనర్జీ దగ్గర ఉందంటే వాడు ఇక్కడ ఉంటాడు అని చెప్పేసి ఈ విధంగా బాక్సు ఇక గౌతమ్ వాడి చేతుల నుంచి కోపంగా ఒక చెంప వెట్టి కొట్టి ఆ బాక్స్ లాక్కుంటాడు. ఈలోపు ఆ బాక్స్ కోసమే ఇంతలా వేశాను, ఇక బాక్స్ వాడి చేతిలో పడితే అనుకున్న కళ్ళలాగి కరిగిపోతుంది అని చెప్పేసి వెంటనే బెనర్జీ కార్ల నుంచి దిగేసి బాక్స్ ఇస్తారా లేదా అని చెప్పేసేసరికి ఇదిగో గౌతమ్ గారు చెప్పాను కదా బెనర్జీ ఇదే కార్లో డ్రైవింగ్ చేసుకొని వచ్చాను, బాక్స్ ఇస్తారా లేకపోతే ఇవాళ నేను చంపానా అని చెప్పేసి ఈ విధంగా బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఈలోపు గౌతమ్ చేతిలో ఆ బాక్స్ ఉంటుంది. ఇక్కడ అటు సైడు అతిథి ఉంటుంది, ఇటు సైడు అహల్య ఉంటుంది. వెంటనే ఇక అతని దగ్గర కత్తి ఉంటుంది బెనర్జీ దగ్గర, అహల్య మెడ మీద కత్తి పెట్టేస్తారు. కత్తి పెట్టేసరికి
గౌతమ్ బాక్స్ ఇస్తావా లేకపోతే చంపేనా మీరని చంపేనా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. ఇక మీరా చంపేనని బెదిరిస్తుండగా ఈలోపు గౌతమ్ ఆ బాక్స్ మనకు దొరికింది కదా, ఎలాగైనా సరే ఆ మీర చస్త చావని ఆ బాక్స్ తీసుకొని వెళ్దాం, అక్కడ అంకుల్ని కాపాడుకునే వాళ్ళవుతాం అని విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు, తనని కాపాడుకుంటాను, అరే వదిలిపెడతావా లేదా, ముందు ఆ బాక్స్ నా చేతికి ఇవ్వరా, లేకపోతే ఇది నా చేతిలో చస్తుందిరా అని విధంగా బెదిరిస్తూ ఉంటాడు. గౌతమ్ గారు ఆ బాక్స్ మన చేతికి వచ్చింది కదా, నేను ఎలాగైనా తప్పించుకుంటాను, ఫస్ట్ ఆ బాక్సు అంకుల్ని సార్ని కాపాడాలంటే మీరు ఆ బాక్సు పోలీసులకు అందేలా చేయండి. తను చెప్తుంది కదా గౌతమ్, వెళ్దాం పద, కారు తీసుకొని ఆ బాక్స్ తీసుకొని మనం వెళ్దాం, అసలు ఆ మీర చేసిన దానికి ఇప్పటిదాకా పెద్ద తలనొప్పి అయింది, బాక్స్ మన చేతికి వచ్చింది కదా, వెళ్దాం పద అని ఈ విధంగా అంటుండగా, ఏంటి నన్ను చంపాలని చూస్తున్నావా, చంపై అని అంటుండగా, గౌతమ్ చంపేస్తాను, నువ్వు నా చేతికి బాక్స్ ఇవ్వకుంటే బాక్స్ ఇస్తాను, ముందు తనని వదిలేయి, తనకి ఎలాంటి సంబంధం లేదు అని ఈ విధంగా అంటుండగా, ఈలోపు వెంటనే ఇక బాక్స్ చేతిలో పడితే మళ్ళీ బెనర్జీ చేతిలో పడితే తిరిగి బాక్స్ రాదని చెప్పేసి ఇక అహల్య ఆ మోచేతో వెంటనే వెనక్కి గుద్దుతుంది. మెడ మీద కత్తి ఒక్కసారిగా కింద పడిపోతుంది. బెనర్జీని తోసేస్తాడు. ఈలోపు కారు తీసుకొని వెళ్తుండే సమయంలో బెనర్జీ ఎలాగైనా పట్టుకొని కొట్టాలని చెప్పేసి గౌతమ్ చేతిలో ఉన్న బాక్స్ను ఇక గౌతమ్ మెడను పట్టుకొని ఇక గౌతమ్ని కొడుతుండగా ఈలోపు ఆ బాక్స్ కింద పడిపోతుంది. కింద పడిపోయేసరికి అతిథి ఉన్ను అహల్య బాక్స్ దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసుకుంటారు. ఈలోపు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కొట్టుకుంటూ అక్కడ జరుగుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే అతిథి పోలీసులకు ఫోన్ చేస్తుంది. పోలీసులు బాక్స్ దొరికిందని చెప్పేసి అనేసరికి పోలీసులు వస్తూ ఉంటారు. ఈలోపు ఇక బెనర్జీ గౌతమ్ని ఇలా కొట్టేసరికి అలా రక్తం వస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ గారు అని చెప్పేసేసరికి వెంటనే పోలీసులు ఎంట్రీ అవుతారు. ఈలోపు మరి బెనర్జీ పోలీసులు అరెస్ట్ చేస్తారనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.